Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. ఇరాన్పై అమెరికా ఏం చేయబోతుంది అని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వస్తున్న సమయంలో ట్రంప్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య, ఐ మే ఆర్ ఐ మే నాట్, నేను చేయవచ్చు, దాడి చేయకపోవచ్చు. సో ఈ వాంట్స్ టు కీప్ ద వరల్డ్ గెస్సింగ్. ఇంకో ఆసక్తికరమైన మాట కూడా అన్నాడు, ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు చర్య తీసుకునే సెకండ్ల ముందే జరుగుతుంది అని కూడా చెప్పాడు. అంటే డిసిషన్స్ ఆర్ టేకెన్ ఫ్యూ సెకండ్ బిఫోర్ ది యాక్షన్. ఎందుకంటే ఇది వార్, పరిస్థితి క్షణక్షణానికి మారుతుంది అని. ఇప్పటిదాకా ఇరాన్ను కవ్విస్తూ ఏ క్షణమైనా అమెరికా ఇజ్రాయిల్కు మద్దతుగా యుద్ధ భూమిలో దూకవచ్చు అని వార్తలు వస్తున్న సమయంలో ట్రంప్ ఈ మాట మాట్లాడాడు. సో అమెరికా అధికారికంగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ చెప్పింది, ట్రంప్ మే వెయిట్ ఫర్ 2 weeks, ముహూర్తం పెట్ట 2 వారాలు ఆగుతాడు అని. సో ఈ 2 వారాలు ఎందుకు ఆగాలి అని చూస్తున్నాడు, ట్రంప్ లక్ష్యం ఏంటి అనే దానిపైన భిన్న కథనాలు, అంచనాలు వస్తున్నాయి. సో ఒక కథనం ఏంటంటే ట్రంప్ నిజంగానే ఏమైనా ఒప్పందానికి అవకాశం ఉందా అని. ఈరోజు కూడా ఫ్రాన్స్, యూకే, జర్మనీ, యూరోపియన్ యూనియన్ ఫారెన్ మినిస్టర్స్తో ఇరాన్ డెలిగేషన్ న్యూక్లియర్ టాక్స్ జరుపుతోంది. ఇవాళ ఈ జూన్ 13th రోజు ఇజ్రాయెల్ ప్రారంభించిన తాజా దాడుల తర్వాత ఇరాన్ భారీగా నష్టం చెవి చూడాల్సి వచ్చింది. ఇరాన్ ఆర్మీ చీఫ్ చనిపోయాడు, తర్వాత నియమించబడ్డ ఆర్మీ చీఫ్, కొత్త ఆర్మీ చీఫ్ కూడా చనిపోయాడు. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ చనిపోయాడు. ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులు చనిపోయారు. సో అందువల్ల ఇరాన్ ఈజ్ ఎట్ ద వీకెస్ట్ పాయింట్. 600 పైగా ఇవాళకి మోర్ దెన్ 600 పీపుల్ చనిపోయారు. అఫ్కోర్స్ ఇజ్రాయిల్లో కూడా కొంతమంది చనిపోయిన మాట నిజం, కానీ కంపారిటివ్లీ ఇజ్రాయెల్ క్లియర్ ఎయిర్ సుపీరియారిటీ, బ్యాటిల్ ఫీల్డ్ సుపీరియారిటీ, యుద్ధ భూమిలో ఆధిక్యతను ప్రదర్శించింది. అందువల్ల ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇజ్రాయెల్కు జరిగిన నష్టం తక్కువ, ఇరాన్కు జరిగిన నష్టం ఎక్కువ. వార్ అవుట్కమ్ ఎలా ఉంటుంది అని దీన్ని బట్టే మనం ప్రిడిక్ట్ చేయలేం, కానీ డెఫినెట్గా ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ ఇరాన్. ఆల్రెడీ నేను గతంలో చెప్పినట్లు ఇరాన్ ప్రాక్సీస్ అన్ని వీక్ అయ్యాయి. హమాస్, హిజ్బుల్లా, ఇరాక్లో ఉన్న షియా మిలిషియా, యమన్లో ఉన్న హూతీలు, సిరియాలో బషర్ ప్రభుత్వమే పతనమైంది. రష్యా కూడా మాట సాయమే తప్ప చేతి సాయం చేసే పరిస్థితిలో లేదు. అందువల్ల ఇరాన్ ఈ వల్నరబిలిటీస్ ఉన్నాయి కనుక, ఈ దుర్బల స్థితిలో ఉంది కనుక ఈ అమెరికా ఆదేశించే ఒప్పందం పైన సంతకం పెట్టాల్సిన పరిస్థితికి నెట్టివేయబడుతుంది అని చూడాలి. ఎందుకంటే ట్రంప్ మ్యాక్సిమలిస్ట్ ప్రెషర్ అనే ఎత్తుగడ వేస్తున్నాడు. అంటే ఇక స్కోప్ ఇవ్వడం లేదు. కంప్లీట్గా ఇరాన్ తన యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ను ఆపేయాలని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ రంగంలోకి దిగి వారే ఈ ఇరాన్ ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ను అనేక ఏళ్ళుగా ఇరాన్ సంపాదించుకున్న ఈ పరిజ్ఞానాన్ని కంప్లీట్గా ధ్వంసం చేస్తారు. అంటే ఇదే ఒప్పుకుంటే ఇరాన్కున్న ఏకైక సెల్ఫ్ డిఫెన్స్ పోతుంది. ఒకవేళ అమెరికా ఏమైనా హామీ ఇచ్చినా, మీ రక్షణకు మేము బాధ్యులమని అమెరికా, యూరోప్ ఇచ్చినా, ఉక్రెయిన్ చరిత్ర చూస్తే ఆ హామీకి విలువ ఉండదు. సరిగ్గా ఉక్రెయిన్ 95-96 ఆ ప్రాంతంలో సోవియట్ వారసత్వంగా వచ్చిన అణ్వాయుధాలను, సోవియట్ లెగసీగా వచ్చిన అణ్వాయుధాలని స్వచ్ఛందంగా వదులుకున్నప్పుడు అమెరికా, వెస్ట్రన్ యూరప్, రష్యా అందరూ కలిసి ఉక్రెయిన్ రక్షణకు మేమే గ్యారంటీ అన్నారు. కానీ ఏం జరిగింది? సో రష్యా వచ్చి ఉక్రెయిన్ పైన దాడి చేయలేదా? అందువల్ల ఎప్పుడు కూడా ఇలాంటి హామీలు ఎంత మేరకు నిలబడతాయో తెలియదు. అందువల్ల మరి ఈ స్థాయి డిమాండ్కు ఇరాన్ ఒప్పుకుంటుందా? ఇరాన్ మత నాయకుడు, సుప్రీం రిలీజియస్ లీడర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ లొంగిపోదు, అది ఇరాన్ నైజమే కాదు అని ప్రకటించారు. ఈలోగా ట్రంప్ చాలా తీవ్రమైన హెచ్చరికలు చేశారు. పోస్టరింగ్ చూస్తే
ఎనీ మూమెంట్ వార్ చేయవచ్చు. నేను ఆ రోజు కూడా వీడియోలో చెప్పాను, ట్రంప్ ఇది మాస్టర్ ఆఫ్ పోస్టరింగ్ అని. మీరు ఆ పోస్టింగ్ చూస్తే ఎనీ మూమెంట్ అనిపించింది. ఎందుకంటే G7 నుంచి మధ్యలో వెళ్ళిపోయాడు. తాను బయలుదేరక ముందే వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్లో మీరంతా రెడీ ఉండండి అన్నాడు. వైట్ హౌస్ సిచ్యువేషన్ రూమ్ అంటే నేషనల్ సెక్యూరిటీ టీం, ఇంటెలిజెన్స్ టీం వీళ్ళంతా కూర్చునే మీటింగ్, గంటన్నరకు పైగా మీటింగ్ జరిగింది. ఆ టెహరాన్ నుంచి ప్రజలంతా ఖాళీ చేయాలని ట్రంప్ పిలిపించాడు. అయతుల్లా ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు, కానీ ఆయన్ని ప్రస్తుతానికి మాత్రం ఆయన సురక్షితమే. అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఈ సేఫ్, వీ విల్ నాట్ టేక్ హిమ్ అవుట్ అండ్ కిల్ హిమ్ అన్నాడు. బయటికి తీసి చంపేయము, ఇప్పటికైతే సురక్షితం, బట్ ఈజ్ అన్ ఈజీ టార్గెట్ అన్నాడు. చాలా సులభంగా మేము అమెరికా అయతుల్లా ఖమేనీ ఇరాన్ సుప్రీం స్పిరిచువల్ లీడర్ని టార్గెట్ చేసుకోగలదు అని చెప్పాడు. అవన్నీ చెప్పినాక అసలు G7 సమావేశం నుంచి బయటికి వెళ్ళాడంటేనే సంథింగ్ బిగ్ అని కూడా అన్నాడు. మీరు ఇది కాల్పుల విరమణ కోసమా అంటే సంథింగ్ బిగ్ అన్నాడు. సంథింగ్ బిగ్ వార్ కావచ్చు, పీస్ కావచ్చు అని ఆ రోజు నేను విశ్లేషించాను. సో అందువల్ల ట్రంప్ ఇంత పోస్టింగ్ తర్వాత సడన్గా 2 వారాల సమయం ఇస్తున్నా ఐ మే ఆర్ ఐ మే నాట్ అని చెప్పడం ఉద్దేశం ఏంటి? ఇంగ్లీష్లో ఏదేముంది, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. అంటే వస్తే రాకపోతే అంత చూస్తాం. సో ఒకవైపు బెదిరింపు, ఒకవైపు బుజ్జగింపు, రెండింటినీ ఏకకాలంలో అనుసరించింది. ఇది ట్రంప్ అలవాటు. ట్రంప్ క్యారెక్టరే అన్ప్రిడిక్టబుల్, సిచ్యువేషన్ కూడా ట్రంప్ అన్నట్లు అన్ప్రిడిక్టబులే వార్లో. సో అందువల్ల ట్రంప్ బహుశా మరి 2 పాసిబిలిటీస్. ఒకటి, గివెన్ పీస్ ఏ ట్రయల్ అంటారు, ఒక ఛాన్స్ తీసుకుందాం, చర్చలు అయితే జరగనియండి. ఇరాన్ ఏమైనా విని ఇప్పుడున్న దుర్బల స్థితిలో ఒక వీక్ పొజిషన్లో, వల్నరబుల్ పొజిషన్లో ఉంది కనుక డీల్కి ఏమైనా వస్తుందా? వస్తే ట్రంప్కు ఆయన డీల్ మేకర్గా తనకున్న పేరుంది. ఆల్రెడీ ఉక్రెయిన్ వార్ ఆపలేకపోయాడు, గాజా వార్ ఆపలేకపోయాడు, ఇండియా పాకిస్తాన్ వార్ ఆపానని చెప్పుకుంటున్నాడు, కానీ అది భారతదేశం అంగీకరించడం లేదు. అందువల్ల ఇప్పుడు ఆయన కనీసం ఇజ్రాయిల్ ఇరాన్ వార్ ఆపానన్న క్రెడిట్ అన్నా తీసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. దాంతో నోబెల్ బహుమతికి నేను ఎలిజిబుల్ అని చెప్పుకుంటాడు. సో అందువల్ల ట్రంప్ ఈజ్ డెస్పరేట్ ఫర్ నోబెల్ పీస్ ప్రైజ్ ఆల్సో. నోబెల్ శాంతి బహుమతి కొరకు చాలా డెస్పరేట్గా ఉన్నాడు. ఆఖరికి అసీం మునీర్ లాంటి వాళ్ళతో రికమెండ్ కూడా చేసుకుంటున్నాడు. సో అందువల్ల ట్రంప్ పీస్ డీల్ కొరకు, ట్రంప్ లక్ష్యమే డీల్ మేకర్ కనుక పీస్ డీల్ కొరకు ప్రయత్నం చేయడం కోసమే ఈ 2 వారాలు ఆగుతున్నాడా అనేది ఒక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ ఏంటంటే టు క్యాచ్ ఇరాన్ బై సర్ప్రైజ్ అంటారు. అంటే శత్రువును కాంప్లసెన్సీ, ఉదాసీనతలో పడేసి సడన్గా అటాక్ చేయడం. అంటే ఇరాన్ ఎలాగో అమెరికా 2 వారాల దాకా జోలికి రాదు కదా అని కాస్త ఊపిరి పీల్చుకుంటే చావు దెబ్బతీయడం, ఇలాంటిది ఏమైనా వ్యూహం ఉందా? మూడవది, అమెరికా ఈ ప్రాంతంలో తన ఫోర్సెస్ను పెంచుకుంటోంది. ఆల్రెడీ రీఫ్యూయలింగ్ విమానాలు పంపింది, మీకు వార్షిప్స్ను తరలించింది సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వెస్ట్ ఏషియాకు. సో ఇంకా తన ఆయుధాలను మరింతగా మోహరించడానికి కూడా ట్రంప్కి సమయం దొరుకుతుంది. అది కూడా ఒక ఆలోచన. సో వి నాట్ నో వాట్ ఈస్ దేర్ ఇన్ మైండ్ ఆఫ్ ట్రంప్. బట్ ట్రంప్ సమయమైతే ఇస్తున్నాను ప్రకటిస్తే ఎందుకు ఇచ్చాడో ఎవరికి తెలియదు. ట్రంప్ను అడిగితే నాకు కూడా తెలియదు అంటాడు.